నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్ కి స్వాగతం. లాస్ట్ 2 లెక్చర్స్ నుంచి మనం గాస్ లాని డిస్కస్ చేస్తున్నాం. సో ఈ లెక్చర్ లో మనం గాస్ లా యొక్క అప్లికేషన్స్ చూద్దాం. సో ఇక్కడ నేను ఒక 2 అప్లికేషన్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అప్లికేషన్ ఏంటిదంటే, ఒక ఇన్ఫైనైట్ లాంగ్ రాడ్ గనక తీసుకుంటే ఆ ఇన్ఫైనైట్ లాంగ్ రాడ్ నుంచి r పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఫస్ట్ అప్లికేషన్ గా చూద్దాం. యాక్చువల్ గా గాస్ లాని యూజ్ చేయకుండా కూడా మనం హై అండ్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇన్ఫైనైట్ లాంగ్ రాడ్ కి. సో ఒక్కసారి అది ఒక బ్రీఫ్ గా చూద్దాము ఎలా చేస్తాం అనేసి. సో దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ మీకు అర్థం అవుతుంది అనమాట. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇన్ఫైనైట్ లాంగ్ చార్జ్డ్ రాడ్ ఉంది అనుకోండి. ఇన్ఫైనైట్ లాంగ్ అంటే దాని యొక్క ఎండ్స్ ని మనం ఐడెంటిఫై చేయలేము ఎక్కడ ఉందనేసి. సో ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఇది ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే నార్మల్ గా గాస్ లాని యూజ్ చేయకుండా పి అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, ఈ మొత్తం రాడ్ ని స్మాల్ స్మాల్ ఎలిమెంట్స్ గా కన్సిడర్ చేసుకోవాలి, స్మాల్ స్మాల్ లెంత్ ఎలిమెంట్స్ గా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే వన్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను. దీన్ని పాయింట్ ఓ అందాము. ఆ ఓ నుంచి ఇది సమ్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక ఎలిమెంట్ ని కన్సిడర్ చేశాను. దీని లెంత్ డిఎక్స్ అనుకుంటున్నాను. సో ఈ ఎలిమెంట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, అది చిన్న ఎలిమెంట్ కాబట్టి అది పాయింట్ చార్జ్ కింద కన్సిడర్ చేస్తే మనకి అలాంగ్ ద లైన్ జాయినింగ్ అవే ఉంటుంది. పాజిటివ్ చార్జ్ అనుకుంటే కనుక ఈ డైరెక్షన్ లో అది ఎంత స్మాల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది, డిఈ అనే ఒక స్మాల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ డిఈ అనే ఫీల్డ్ ని మీరు రిజాల్వ్ చేస్తే, సపోజ్ ఇది ఇక్కడ యాంగిల్ థీటా చేస్తుంది అనుకుంటే ఈ డైరెక్షన్ లో డిఈ కాస్ థీటా ఉంటది. అలానే మీకు ఈ డైరెక్షన్ లో డిఈ సైన్ థీటా ఉంటది. అలానే సేమ్ ఓ అనే పాయింట్ నుంచి అంతే డిస్టెన్స్ లో ఇంకొక ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకోండి. ఇంకొక ఎలిమెంట్ ఎక్స్ డిస్టెన్స్ లోనే సేమ్ లెంత్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ అన్ని కూడా డిఎక్స్. ఇది కూడా మళ్ళీ మీకు ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది కదా. సో ఇది కూడా ఒక పాయింట్ చార్జ్ లాగా బిహేవ్ చేసి దీని వల్ల ఫీల్డ్ అనేది మీకు ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో డిఈ ఇది కూడా ఐడెంటికల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి థీటా యాంగిల్ చేస్తే, సో ఈ డైరెక్షన్ లో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిజల్వ్ చేస్తే డిఈ కాస్ థీటా వస్తుంది. సో ఈ డైరెక్షన్ లో మీకు డిఈ సైన్ థీటా వస్తుంది. సో చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి నెట్ ఫీల్డ్ అనేది ఈ పాయింట్ పి దగ్గర మీకు పర్పెండిక్యులర్ టు ద రాడ్ డైరెక్షన్ లో వస్తుంది. సో ఇది యాడ్ అయిపోద్ది, డిఈ కాస్ థీటా డిఈ కాస్ థీటా. సో ఎన్ని ఎలిమెంట్స్ ని ఇలా ఐడెంటికల్ ఎలిమెంట్స్ తీసుకున్న పాయింట్ అబౌట్ పాయింట్ ఓకి మీకు అన్నిటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అయితే కనుక ఈ డైరెక్షన్ వస్తుంది. దీనివల్ల మనకి ఫీల్డ్ నెట్ ఫీల్డ్ అనేది పాయింట్ దగ్గర డైరెక్షన్ ఎలా తెలుస్తుంది అన్నమాట. పర్పెండిక్యులర్ టు ద రాడ్, ఆ లీనియర్ రాడ్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటుంది ఏ పాయింట్ దగ్గరైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ క్యూ అనుకుంటే ఇక్కడ కూడా ఫీల్డ్ కి ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఫీల్డ్ ఈ అనేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆర్ అనే పాయింట్ తీసుకుంటే అక్కడ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ అవుట్వర్డ్ డైరెక్షన్, రేడియల్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది నెట్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఇన్ఫైనైట్ లాంగ్ రాడ్ అయితే గనక ఇదే అన్నమాట సిచ్యువేషన్. సో మరి దీన్ని హై అండ్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి చేయాలంటే ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలంటే ప్రతి ఎలిమెంట్ వల్ల మనకి ఫీల్డ్ ఎంత క్రియేట్ అవుతుందో ఆ అన్ని ఎలిమెంట్స్ వల్ల వచ్చే నెట్ ఫీల్డ్ ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి టోటల్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో జనరల్ గా ఇంటిగ్రేషన్ అనేది ఒక హై అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, సో బేసిక్ గా బైపీసీ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి అసలు ఇంటిగ్రేషన్స్ గురించి కూడా ఎక్కువ తెలియదు. సో ఇలాంటి మ్యాథ్స్ ని యూజ్ అంటే ఎంత హై అండ్ మ్యాథ్స్ యూజ్ చేసే పని లేకుండా మనం గాస్ లాని యూజ్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ బేసిక్ గా గాస్ లాని యూజ్ చేసి చాలా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అనేది చూద్దాం. సో మనం ఆల్రెడీ గాస్ లాని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని క్యాలిక్యులేట్ చేయడానికి లాస్ట్ టైం ఇంపార్టెంట్ పాయింట్స్ లో మనం డిస్కస్ చేసేటప్పుడు మెథడాలజీని డిస్కస్ చేసాం, ఎలా చేయాలి, ఏం స్టెప్స్ ఫాలో చేయాలనేసి. సేమ్ అవే స్టెప్స్ ని ఫాలో అప్ చేస్తాం. చూడండి, ఇక్కడ
నేను ఏం చేశాను, ఒక యూనిఫామ్ చార్జ్డ్ ఇన్ఫినైట్ లాంగ్ రాడ్ ని ఇక్కడ కన్సిడర్ చేశాను కదా, ఇన్ఫినైట్ లాంగ్ రాడ్ అన్నమాట. ఓకే, మనం దీనికి గాస్ లాని యూజ్ అంటే ఈ రాడ్ వల్ల ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైన్ చార్జ్ ఇస్ రేడియల్లీ అవుట్వర్డ్, అంటే పర్పెండిక్యులర్ టు ద రాడ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు గాస్ లాని అప్లై చేయాలంటే కనుక మనం ఏం చేయాలి, ఒక గ్యాషియన్ సర్ఫేస్ ని, ఇమాజినరీ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ సర్ఫేస్ యొక్క షేప్ ఎలా ఉండాలి అంటే అవి 2 పాయింట్స్ ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. ఒకటి ఏంటిది, ప్రతి పాయింట్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎయిదర్ పర్పెండిక్యులర్ గా ఉండాలి, సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, డైరెక్షన్ మాగ్నిట్యూడ్ రెండు సేమ్ ఉండేటట్టు మనం ఆ పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుంటే, మనం స్పియర్ ని కన్సిడర్ చేస్తే ఆ 2 పాయింట్స్ సాటిస్ఫై కావు, లేదు మనం ఒక మాత్రం ఆ 2 పాయింట్స్ సాటిస్ఫై అవుతాయి. ఓకే, సో కాబట్టి మనం ఇలా సర్ఫేస్ కి ఏ షేప్ ఇవ్వాలనేది డిసైడ్ చేయొచ్చు అనమాట ప్రతి చోట. సో ఇక్కడ సిలిండ్రికల్ సర్ఫేస్ అయితే తీసుకున్నాము, ఇది గ్యాషియన్ సర్ఫేస్ అన్నమాట, సిలిండ్రికల్ షేప్ ఉన్న గ్యాషియన్ సర్ఫేస్. సో ఇప్పుడు నెక్స్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సర్ఫేస్ అనేది ఎంత చార్జ్ ఎన్క్లోజ్, ఎంత ఫ్లక్స్ ని ఎన్క్లోజ్ చేస్తుంది అనేది, ఫస్ట్ ఈ గ్యాషియన్ సర్ఫేస్ ఎంత ఫ్లక్స్ ని ఎన్క్లోజ్ చేస్తుంది అనేది మ్యాథమెటికల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, గాస్ లాని అప్లై చేసి టోటల్ ఫ్లక్స్ ఎంత తెలుసుకోవాలి. సో ఇక్కడ అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ మరి మ్యాథమెటిక్స్ యూజ్ చేసి సర్ఫేస్ కి ఫ్లక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే అదేదో ఇందాలే డైరెక్ట్ గా చేయొచ్చు కదా సార్ అంటే, అక్కడే మన లాజిక్ అనేది అప్లై అవుతుంది అనమాట. మన సర్ఫేస్ ఎలా ఉంటదంటే, సో దట్ ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వెక్టర్ అనేది సేమ్ ఉండాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది సర్ఫేస్ కి ప్యారలల్ గానే ఉండాలి, పర్పెండిక్యులర్ గానే ఉండాలి. కాబట్టి ఇంటిగ్రేషన్ యూజ్ చేసిన ఆ ఇంటిగ్రేషన్ ని సాల్వ్ చేయడం అనేది వెరీ వెరీ సింపుల్ అయిపోతుంది. అక్కడ అదే లాజిక్ అనమాట. సో అది లాజిక్ అండ్ గాస్ యొక్క ఇంపార్టెన్స్ అక్కడే కనిపిస్తుంది మీకు, గాస్ లా యొక్క ఇంపార్టెన్స్ కూడా. సో చూడండి, ఇప్పుడు మ్యాథమెటిక్స్ యూజ్ చేసి దీని ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ కి, అంటే ఈ సిలిండర్ యొక్క లెంత్ L అనుకుంటున్నాను, రేడియస్ R అనుకుంటున్నాను, ఆ సిలిండర్ కి టోటల్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మొత్తం 3 సర్ఫేసెస్ అనుకుంటే S1 S2 S3 అనేది, S1 S2 అనేవి ఫ్లాట్ సర్ఫేసెస్, బేస్ సర్ఫేసెస్, S3 అనేది ఒక కర్వ్డ్ సర్ఫేస్. సో టోటల్ ఫ్లక్స్ అనేది ఫ్లక్స్ ఆఫ్ ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్, థర్డ్ సర్ఫేస్ కి ఈక్వల్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఒకసారి, సో ఫస్ట్ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, సో ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా ఫస్ట్ సర్ఫేస్ కి. సో ఈ సర్ఫేస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో కాబట్టి ఫ్లక్స్ ఏమవుతుంది, 90 అంటే ఏ బార్ ఈ బార్ కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కదా, cos 90 0. సో అదే విధంగా సెకండ్ సర్ఫేస్ కి కూడా చూడండి, డిఎస్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం కదా, డిఎస్ అనే ఎలిమెంట్ దగ్గర ఏరియా వెక్టర్ ఎలా ఉంది, అప్వర్డ్ ఉంది. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఎలా ఉంటది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ దానికి పర్పెండిక్యులర్ గా ఈ డైరెక్షన్ లో ఉంటది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్. సో మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లక్స్ అనేది 0 అన్నమాట. ఓకే, సో అంటే సర్ఫేస్ 1 సర్ఫేస్ 2 0 ఫ్లక్స్ ని క్రియేట్ చేస్తుంది. మరి ఫ్లక్స్ సర్ఫేస్ 3 ఎలా ఉంది, కర్వ్డ్ సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్ వల్ల టోటల్ ఫ్లక్స్ ఎంత అంటే మనం ఫార్ములా యూజ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ E డాట్ ds అని తీసుకుంటాం అనమాట. సో చూడండి, ఒక సర్ఫేస్ ఎలిమెంట్ తీసుకుంటే మనకి ఆ సర్ఫేస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంది కదా, ఎలా ఉందంటే ఏరియా వెక్టర్ కి, అంటే సర్ఫేస్ ఎలిమెంట్ యొక్క ఏరియా వెక్టర్ కి ప్యారలల్ డైరెక్షన్ లో ఉంది. అట్లా ప్రతి సర్ఫేస్ ఎలిమెంట్ దగ్గర ప్యారలల్ గానే ఉంటది. అండ్ ఈ సర్ఫేస్ అనేది ఎలక్ట్రిక్, అంటే ఈ రాడ్ నుంచి చార్జ్ ఎలిమెంట్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నమాట 3 డైమెన్షన్ లో. ప్రతి డైమెన్షన్ లో మీకు ప్రతి డైరెక్షన్ లో ఈక్వల్ R డిస్టెన్స్ లో ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది సేమ్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ సేమ్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ మీద, ప్రతి సర్ఫేస్ ఎలిమెంట్ దగ్గర కర్వ్డ్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఉండటం వల్ల మనం ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ అనేది కాన్స్టెంట్ బయట రాసాము. సో యాంగిల్ 0 కాబట్టి డాట్ ని తీసేసాము, cos 0 1 అయిపోయింది. సో మనకి ఫైనల్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ds అంటే కర్వ్డ్ సర్ఫేస్ యొక్క
టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో చెప్పాలి, అది 2πr ఇంటూ ఎల్. ఓకే, ఫర్ ద సిలిండ్రికల్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 2πr ఇంటూ ఎల్. సో మనకి టోటల్ ఫ్లక్స్ ని మ్యాథమెటికల్ గా ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం ఫర్ ద గ్యాషియన్ సర్ఫేస్. అందుకే గ్యాషియన్ సర్ఫేస్ ని తీసుకున్నాం. వేరే చోట అయితే టోటల్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయటం చాలా కష్టం అనమాట. అయిపోయిన తర్వాత గాస్ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి టోటల్ ఫ్లక్స్ అనేది Q/ε అన్నాడు. ఇక్కడ Q ఏంటి, ఆ సిలిండ్రికల్ సర్ఫేస్ ఎన్క్లోజ్ చేస్తున్న చార్జ్. ఓకే, సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో చూడండి ఒకసారి, సిలిండ్రికల్ సర్ఫేస్ ఎంత చార్జ్ అని ఎన్క్లోజ్ చేస్తుంది. యాక్చువల్ గా ఈ రాడ్ అనేది ఇన్ఫినైట్ లాంగ్, సో చార్జ్ అనేది కూడా ఇన్ఫినైట్ ఉంటది. కానీ మనకి అదంతా అవసరం లేదు, ఓన్లీ ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ ఎంత చార్జ్ అని ఎన్క్లోజ్ చేస్తుంది ఒకటి సరిపోతుంది. ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ ఎంత చార్జ్ అని ఎన్క్లోజ్ చేస్తుందంటే, మనకి ఇక్కడ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది అంటే యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో యూనిఫామ్ లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కేసు అన్నమాట ఇది. సో మనకు ఆల్రెడీ యూనిఫామ్ లీనియర్ చార్జ్ కనుక ఉంటే ఒక కాన్స్టెంట్ ని డిఫైన్ చేసాం, దాన్ని ఏమంటారు, లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా. సో దాని నుంచి మనం ఒక స్మాల్ ఎలిమెంట్ మీద చార్జ్ ఎంత అంటే dq అనేది లాంబ్డా dl అవుతుంది కదా. మరి ఎల్ లెంత్ లో ఎంత చార్జ్ ఉంటుందంటే, సపోజ్ దాని q అనుకుంటే లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఎల్, టోటల్ లెంత్ ఆఫ్ ద సిలిండర్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అదే సబ్స్టిట్యూట్ చేశాను. టోటల్ ఫ్లక్స్ అనేది లాంబ్డా L/ε0 గాస్ ఫార్ములా నుంచి వచ్చింది. సో మ్యాథమెటికల్ గా మనకు ఒక వాల్యూ వచ్చింది, గాస్ లా నుంచి ఇది వచ్చింది. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే, సో రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వేట్ చేశాను. సో మనకి ఏమని వచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ r λ/2πε0 ఇంటూ r. ఓకే, r న్యూమరేటర్ లో డినామినేటర్ లో 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 2 λk/r, k అనేది ఏమవుతుంది 1/4πε0. సో ఈ విధంగా మనం గాస్ లాని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ని విత్ డైరెక్షన్, యాక్చువల్ గా డైరెక్షన్ వచ్చేసి r క్యాప్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ కనుక రాయాలంటే మనకి r క్యాప్ అనే డైరెక్షన్ లో, ఇది మాగ్నిట్యూడ్, r క్యాప్ అనేది డైరెక్షన్. ఓకే, సో ఈ విధంగా మనం యూనిఫామ్ రాడ్ ఆఫ్ ఇన్ఫినైట్ లెంత్ ఉన్న యూనిఫామ్ రాడ్ కనుక ఇస్తే, చార్జ్ రాడ్ ఇస్తే, r పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్ ని డిస్కస్ చేశాను, చూడండి. సో నోట్ పాయింట్ ఏంటంటే, అంటే ఇక్కడ నేను ఇన్ఫినైట్ లాంగ్ రాడ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేశాను కదా. సపోజ్ ఫైనైట్ లెంత్ రాడ్ తీసుకుంటే గనక గాస్ లాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం పాసిబుల్ అవుతుందా అంటే, మనం గాస్ లాని అప్లై చేసి ఫైనైట్ లెంత్ ఉన్న రాడ్ కి క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకు, రీజన్ ఏంటిదంటే, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా గానీ ప్యారలల్ గా గానీ ఉండదు. ఎక్కడ అంటే ఫైనైట్ లెంత్ ఆఫ్ ద రాడ్ దగ్గర. ఓకే, ఫైనైట్ లెంత్ ఆఫ్ ద రాడ్ కనుక తీసుకుంటే ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం చెప్పిన కండిషన్ లో లాగా ఎయిదర్ పర్పెండిక్యులర్ గా కానీ ప్యారలల్ గా ఉండదు. ఓన్లీ సెంటర్ ఆఫ్ ద రాడ్ దగ్గర మాత్రమే అలా ఉంటది అన్నమాట. మిగిలిన అన్ని పాయింట్స్ దగ్గర సర్ఫేస్ మీద, గాషియన్ సర్ఫేస్ మీద అలా ఉండదు. ఓకే, అందుకోసం మనం ఫైనైట్ లెంత్ ఉన్న రాడ్స్ కి గాస్ లాని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని క్యాలిక్యులేట్ చేయలేము. ఎలా చేయగలుగుతాం అంటే, నార్మల్ మ్యాథమెటిక్స్ ఏదైతే మీకు స్టార్టింగ్ లో చెప్పానో ఆ మ్యాథ్స్ ని యూజ్ చేసి మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ అప్లికేషన్. అలానే సెకండ్ అప్లికేషన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, సెకండ్ అప్లికేషన్ ఏంటిది అంటే, ఫైండింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినైట్ లాంగ్ షీట్ ఆఫ్ చార్జ్. మనకు ఒక ఇన్ఫినైట్ లాంగ్ ఉన్న చార్జ్ షీట్ ఇచ్చారు. సో ఆ చార్జ్డ్ షీట్ వల్ల మనం ఏదైనా ఒక r పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో, సేమ్ ఇక్కడనే అనమాట, r పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని ఆ చార్జ్డ్ షీట్ వల్ల క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా గాస్ లానే యూజ్ చేస్తాము. గాస్ లాని యూజ్ చేయాలి అంటే కనుక ఒక గ్యాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ గ్యాషియన్ సర్ఫేస్ అనేది మనం ఏదైతే డిస్కస్ చేసిన పాయింట్స్ ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. సో అది ఒక స్పెరికల్ సర్ఫేస్ కనుక తీసుకుంటే ఆ పాయింట్ సాటిస్ఫై చేయదు. అగైన్ మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ ని తీసుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ, సో రైట్ సైడ్ ఒక డయాగ్రామ్ ఇచ్చాము కదా, ఆ డయాగ్రామ్ లో ఒక ఇన్ఫినైట్ లాంగ్
షీట్ అయితే తీసుకున్నాము, చార్జెడ్ షీట్. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి రైట్ సైడ్, అంటే ఇది రైట్ సైడ్ అనుకుంటే ఇక్కడ ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటే కనుక రైట్ సైడ్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి, సో రెడ్ కలర్ ఆరో మార్క్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి కదా, ఆ ఆరో మార్క్స్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఆ షీట్ కి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఈ ఆరో మార్క్స్ అనేవి ఈ డైరెక్షన్ లో ఉన్నాయి. ఇవన్నీ యూనిఫామ్ ఫీల్డ్ లైన్స్ అనమాట, ఏది ఈ చార్జ్ వల్ల యూనిఫామ్ ఫీల్డ్ లైన్స్. ఓకే, సో దీంట్లో మనం ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఒక గ్యాషియన్ సర్ఫేస్ ని కన్సిడర్ చేస్తున్నాను. ఆ గ్యాషియన్ సర్ఫేస్ సిలిండ్రికల్ సర్ఫేస్ అనమాట. ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ అనేది ఈ షీట్ నుంచి పాస్ అవుతుంది. చూడండి లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ లో ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ ఉంది కదా, ఆ సర్ఫేస్ అనేది ఎల్ లెంత్ ఉన్న సిలిండర్ ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఆ సిలిండర్ అనేది ఈ షీట్ నుంచి పాస్ అవుతుంది అనమాట. సో దీని యొక్క బేస్ ఏరియా ఎంత అంటే ఏ అనేది దీని యొక్క బేస్ ఏరియా. సో అయిపోయింది, అంటే సెలక్షన్ ఆఫ్ గ్యాషియన్ సర్ఫేస్ స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. సో దీని వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్ఫేస్ ని ఎందుకు కన్సిడర్ చేశానంటే చూడండి ఇక్కడ ఈ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎయిదర్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆర్ ప్యారలల్ టు ద సర్ఫేస్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ రేడియల్ ఫీల్డ్ అనేది రేడియల్ గా ఉంది కదా, అవుట్వర్డ్ ఉంది కదా. సో సపోజ్ ఇక్కడ నేను ఒక పాయింట్ ని సో ఈ బేస్ సర్ఫేస్ మీద ఒక పాయింట్ ని సెలెక్ట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంది. సో అట్లనే రైట్ సైడ్ కూడా ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేస్తే అది కూడా అంతే. కానీ ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద చూడండి ఫీల్డ్ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఎక్కడైనా మీరు పాయింట్ సెలెక్ట్ చేస్తే గ్యాషియన్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్యారలల్ టు ద సర్ఫేస్ ఉంటుంది, అంటే ఎయిదర్ ప్యారలల్ గానీ పర్పెండిక్యులర్ గానీ ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు ఇది యూజ్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఒక థిన్ షీట్. ఈ థిన్ షీట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం గ్యాషియన్ సర్ఫేస్ ఫస్ట్ ఏం చేసాము, సిలిండ్రికల్ సర్ఫేస్ ని కన్సిడర్ చేసాం. సో టోటల్ ఫ్లక్స్, సో స్టెప్ 2 ఏంటిది, టోటల్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ బై ద గ్యాషియన్ సర్ఫేస్ అది క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని మళ్ళీ గాస్ లా యూజ్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ ని తీసుకొని రెండింటిని ఈక్వేట్ చేయాలి. సో చూడండి ఇక్కడ మనం ఈ సిలిండ్రికల్ గ్యాషియన్ సర్ఫేస్ కి టోటల్ ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఇక్కడ మళ్ళీ 3 సర్ఫేసెస్ ని కన్సిడర్ చేస్తాం. 2 ఫ్లాట్ సర్ఫేస్ S1 S2 S3 అనేది ఒక కర్వ్డ్ సర్ఫేస్. సో ఈ 2 ఫ్లాట్ సర్ఫేసెస్ వల్ల ఫ్లక్స్ ఎంత అంటే, సో ఈ సర్ఫేస్ యొక్క ఏరియా ఏ కదా, సో ఈ సర్ఫేస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంది కాబట్టి ఇది ఫ్లాట్ సర్ఫేస్ వల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుంది ఈ డాట్ ఏ. కానీ ఈ వెక్టర్ ఏ వెక్టర్ అనేది ప్యారలల్ గా ఉండటం వల్ల డాట్ ప్రొడక్ట్ లో డాట్ అనేది కాస్ 0 1 అవుతుంది. సో అప్పుడు మనకి ఈ ఫ్లాట్ బేస్ సర్ఫేస్ వల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఈ ఇంటూ ఏ కి ఈక్వల్ అవుతుంది. సెకండ్ సర్ఫేస్ కూడా ఫ్లాట్ సర్ఫేసే కదా, దాని యొక్క సర్ఫేస్ ఏరియా కూడా సేమ్ ఏనే కాబట్టి ఈ ఇంటూ ఏ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంది. ఫీల్డ్ వెక్టర్ సర్ఫేస్ ఏరియాకి ప్యారలల్ గా ఉంది. సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, సర్ఫేస్ ఏరియాకి ప్యారలల్ గా ఉంది. సో కాబట్టి అక్కడ కూడా యాంగిల్ 0 అవుతుంది, cos 0 1 ఈ ఇంటూ ఏనే అవుతుంది. కానీ ఈ థర్డ్ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గర అయినా నెట్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంది, సర్ఫేస్ వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి cos 90 0. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సర్ఫేస్ వేరు, సర్ఫేస్ వెక్టర్ వేరు. ఓకే, సో చాలా క్లియర్ గా ఉండాలి. సో టోటల్ ఫ్లక్స్ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఈఏ వచ్చింది మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేస్తే. సో చూడండి ఇప్పుడు మరి గాస్ లాని యూజ్ చేస్తే టోటల్ ఫ్లక్స్ అనేది Q బై ఎప్సిలాన్ నాట్. ఆ Q అనేది టోటల్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ బై ద టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద గ్యాషియన్ సర్ఫేస్ అవుతుంది. ఓకే, సో ఎంత చార్జ్ ని ఎన్క్లోజ్ చేస్తుంది ఈ గ్యాషియన్ సర్ఫేస్ అంటే ఈ షీట్ లోని ఏ ఏరియా మీద ఉన్న చార్జ్ ని ఎన్క్లోజ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చార్జ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది కాబట్టి మనం ఒక కాన్స్టెంట్ ని డిఫైన్ చేస్తే అది లీనియర్ చార్జ్ డెన్సిటీ అవుతుంది, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా అవుతుంది. దాన్ని dq బై dA అని రాయొచ్చు కదా. సో ఏ ఏరియాలో ఎంత చార్జ్ టోటల్ గా ఎన్క్లోజ్ చేస్తుంది అంటే సిగ్మా ఏ కి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్
టోటల్ ఫ్లక్స్ ఫ్రమ్ ద గాస్ ఫార్ములా నుంచి సిగ్మా ఏ బై ఎప్సిలాన్ నాట్. సో మ్యాథమెటికల్ గా 2 టైమ్స్ ఆఫ్ ఏ గాస్ ఫార్ములా నుంచి సిగ్మా ఏ బై ఎప్సిలాన్ నాట్ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఒక ఇన్ఫైనైట్ సైజ్ ఉన్న థిన్ షీట్ కనుక తీసుకుంటే ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఆ షీట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంతా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అండ్ డైరెక్షన్ వచ్చేసి ఆర్ క్యాప్. ఒక వెక్టర్ అనుకుంటే గనక డైరెక్షన్ ఆర్ క్యాప్ అంటే సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఏ కేసులో అయినా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని గాస్ లా యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.